ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. ఏ మాత్రమునో సందేహింపక అడుగవలెను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము. ఇక్కడ యాకోబు భక్తుడు వ్రాస్తూ, దేవునికి నీవు విన్నపం చేసేటప్పుడు ఏ మాత్రమును కూడా సందేహింపక ఆయన్ను అడగాలి, అప్పుడే ఆయన దయచేస్తాడు అని ఇక్కడ సెలవిస్తున్నాడు. ఆయన వద్దకు వచ్చేటువంటి వారు దేవుడు తప్పనిసరిగా నా యొక్క ప్రార్థనను ఆలకిస్తాడు, దానికి జవాబు దయచేస్తాడు అనేటువంటి విశ్వాసం కలిగి రావాలి. అందుకనే ప్రభువు కూడా మాట్లాడుతూ అంటాడు, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు అడిగినవన్నీ కూడా పొంది ఉన్నారని విశ్వసించుడి అని అంటాడు. కాబట్టి ఎప్పుడైతే మనము విశ్వాసముతో మనం అడిగేవన్నీ కూడా మనం పొందుకుంటాము అనేటువంటి నమ్మకం కలిగి ప్రార్థిస్తామో అప్పుడు ప్రభు సమస్తాన్ని కూడా మనకు దయచేస్తాడు. సందేహించేటువంటి వాడి గురించి వ్రాస్తూ అక్కడ అంటాడు, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగాన్ని పోలి ఉండును అని అంటాడు. అంటే అతడు ఎలాంటి మనసు కలిగి ఉంటాడంటే, అట్టి మనుషుడు ద్విమనస్కుడై అని అంటాడు. అంటే రెండో మనసులు కలిగిన వాడై, ఒకటి దేవుడు చేస్తాడు అనేటువంటిది, నేను నమ్మినవి, నేను అడిగినవి నేను పొందుకుంటాను అనేటువంటి మనసు. రెండవది దేవుడు చేస్తాడా చేయడా అనేటువంటి మనసు, ఇది నాకు జరుగుతుందా జరగదా అనేటువంటి ఒక మనసు. ఇటువంటి ద్విమనస్కుడు తన సమస్త మార్గములందు అస్థిరుడిగా ఉంటాడు అని అంటాడు. అనగా తన యొక్క జీవితం అంతా కూడా కొంచెం నమ్మినట్లుగా కొంచెం నమ్మనటువంటి స్థితిలో ద్విమనస్కు కలిగి అవిశ్వాసమైనటువంటి జీవితంలోనికి వెళ్ళిపోతాడు. అందుకనే అతని జీవితంలో ఏ యొక్క కార్యము జరగదు అని ప్రభు సెలవిస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే, సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగాన్ని పోలి ఉండను అని అంటాడు. గాలి ఒకేసారి వచ్చినప్పుడు సముద్ర తరంగము చాలా ఎత్తుకు లేస్తుంది. కానీ వెంటనే ఎప్పుడైతే గాలి ఆగిపోతుందో ఆ అంతగా ఎత్తుగా లేచినటువంటి సముద్ర తరంగము ఒక్కసారిగా నిమ్మలమైపోతుంది. అలాగే విశ్వాసముతో ఏదో కార్యం చేయాలి అని అనుకుంటాడు, కానీ ఎప్పుడైతే అవిశ్వాసపు పొరలో వారిలోనికి వచ్చిందో చప్పబడిపోయి దేవుని నుంచి దూరం అయిపోయేటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి దేవుని యొద్దకు వచ్చేవాడు తప్పనిసరిగా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, దానికి జవాబు దయచేస్తాడనేటువంటి విశ్వాసంతో రావాలి. అందుకని ఇక్కడ యాకోబు అంటాడు, ఏ మాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగాలి అని అంటున్నాడు. సమూయేలు గ్రంథంలో కనుక మనం చూసినప్పుడు అక్కడ ఎల్కానాకు 2 భార్యలు, హన్నా, పెనిన్నా. హన్నాకి సంతానం లేదు, పెనిన్నాకి సంతానం కలిగారు. అందును బట్టి పెనిన్నా హన్నాను హేళనకరమైనటువంటి మాటలను అనడం బట్టి హన్నా తన యొక్క మనసులో నొచ్చుకొని మనోదుఖం గలదై భోజనం కూడా మానివేసి, తన భర్తతో మాట్లాడటం కూడా మానివేసి రేయింబగలు దుఃఖిస్తూ ఉన్నది. ఒకానొక సందర్భంలో దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో తన యొక్క మనోవేదనను కుమ్మరించింది. అయ్యా, నాకు సంతానము గనక నీవు దయచేసినట్లయితే నీ సేవకై ప్రతిష్ఠించుకుంటాను, కాబట్టి నా ప్రార్థన ఆలకించి నాకు మగబిడ్డను దయచేయని దేవుని సన్నిధిలో గోజాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి యాజకుడైనటువంటి ఏలి ఆ సంగతి చూచి, నువ్వెంతవరకు మతురాలవై ఉందువు అన్నప్పుడు, అయ్యా, నేను మతురాలనై లేను, కానీ నా యొక్క మనోదుఖాన్ని బట్టి ఉచ్చరింప సఖ్యము కానిటువంటి మూల్గులతో నా యొక్క వేదనను, బాధను, దుఃఖాన్ని దేవుని సన్నిధిలో తెలియపరుచుకుంటున్నానయ్యా అని చెప్పినప్పుడు ఏలి అంటున్నటువంటి మాట ఏంటంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ ప్రార్థన ఆలకించాడు, కాబట్టి నీవు ఇక్కడి నుంచి సంతోషంగా వెళ్ళు అన్నప్పుడు ఆమె ఆ యొక్క మాటలను విశ్వసించింది. ఆనాటి నుంచి ఆమె దుఃఖముఖిగా ఉండటం మానివేసి చక్కగా భోజనం చేసి సంతోషించినట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి ఎప్పుడైతే దేవుని సన్నిధికి మనం వస్తామో ఆయన తప్పక మన ప్రార్థనను ఆలకిస్తాడని, దానికి జవాబు దయచేస్తాడని విశ్వాసం ఉంచాలి ప్రియులారా. ఈ అన్న చేసినటువంటి పని అదే. ఎప్పుడైతే యాజకుడైనటువంటి ఏలి నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది, నువ్వు ఏడవబాకు అని అన్నాడో అప్పుడే ఆమె తనకు సంతానము కలిగినంత విశ్వాసం కలిగినదై ఆమె ఏడవడం మానివేసి భోజనం చేసినట్లుగా మనం చూడొచ్చు. తన భర్త అనేక సందర్భాల్లో భోజనం చేయమని బతిమలాడి ఉండొచ్చు, నువ్వు ఏడవబాకు నేనున్నాను కదా అని చెప్పి ఓదార్చి ఉండొచ్చేమో, కానీ ఆ ఓదార్పు ఏది కూడా ఆమె పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందో, ఆ యాజకుడు ఎప్పుడైతే దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు అని చెప్పాడో అప్పుడే ఆమె ఆ మాటలను బట్టి విశ్వాసం ఉంచి సంతోషంగా వెళ్ళినట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి ప్రార్థించేవారు ఏనాడు కూడా అవిశ్వాసమైనటువంటి తలంపుల్లోకి వెళ్ళకూడదు ప్రియులారా. అందుకని ఇక్కడ చెప్తున్నాడు యాకోబు భక్తుడు, ఏ మాత్రమును కూడా సందేహింపక విశ్వాసంతో అడగాలి అని అంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ఇహలోక సంబంధమైనటువంటి విషయాల పట్ల కాదు కానీ, ఇహలోక సంబంధమైనటువంటివి అడిగి పొందుకోవటం కాదు కానీ, ప్రాముఖ్యంగా దేవుని రాజ్యాన్ని గురించి, దేవుని యొక్క ఆత్మను పొందుకునే విషయంలో దేవుని సన్నిధిలో గోజాడాల్సినటువంటి అవసరత ఉంది. కాబట్టి ఇది నా వాక్య ధ్యానం ద్వారా ప్రార్థించేటువంటి మనం కూడా ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో ప్రభువుని అడుగుదాం. ఈ లోక సంబంధమైనటువంటి విషయాలతో పాటు
పరలోక సంబంధమైనటువంటి విషయాలను కూడా మనం పొందుకుందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిగా ప్రేమ గల మా తండ్రి, శ్రేష్టమైనటువంటి మాటలు బట్టి మీకు వందనాలు తండ్రి. ఏమాత్రం కూడా సందేహింపక విశ్వాసంతో నీవు అడిగినట్లయితే దానిని ధారాళంగా ప్రభు దయచేస్తాడని మాటను విశ్వసించిన మా ప్రతి అవసరత మీ సన్నిధిలో ప్రార్థించి పొందుకునే భాగ్యం దయచేయమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.